సో మురళీ మనోహర్ గారు, మీ వర్షన్ ఏ విధంగా ఉంది? అంటే ఈడీ రైట్స్ అవ్వబోతున్నాయి నా మీద అని ముందే డిక్లేర్ చేసుకొని బాహాటంగా నేను ఆహ్వానిస్తున్నాను అనడం, ఇది ఏ కాన్ఫిడెన్స్కి సంకేతం అనుకోవాలి? కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఆయన లోపల. ఓకే. ఆయన గైడ్ చేసే వాళ్ళు ఏమంటాం, గైడ్ చేస్తున్నారా మిస్గైడ్ చేస్తున్నారా వాళ్ళకే అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ యొక్క ఎల్ఓపి స్టేటస్ ఏదైతుందో దాంట్లో ఇమేజ్ మేకింగ్ కొరకు ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎల్ఓపిగా ఆయన ఎలా ఈ దేశం ముందు నిలబడాలి, అది పెద్ద సమస్య ఇప్పుడు కాంగ్రెస్. ఎందుకంటే ఇంకెవరు లేరు వాళ్లకు ఆ వంశంలో. ఆయన్నే పెంచి పోషించారు, 55 ఏళ్ళు వస్తున్నాయి, ఆయనకు ఆ పరిపక్వత రావడం లేదు. ఆ పాపము రకరకాల పద్ధతిలో ఇప్పుడు ముఖ్యంగా ఈ బాధ్యత వచ్చాక ఆయన నెక్స్ట్ ఆయన ఇమేజ్ మేకింగ్ ఎంత అద్భుతంగా జరిగితే రేపు వాళ్లకు పుట్టగతులు ఉంటాయి మిగతా ఇండియన్ పార్టీ అన్నిటికి కూడా. అందుకే ఈ ప్రయత్నంలో ఈ డైలాగ్ డెలివరీ అంతా కూడా ఏమంటాం, వెనక్కి నుంచి నాటకంలో అందించే డైలాగ్స్ ఉంటాయి కదా, అలాంటి డైలాగ్స్ ఇవి అంతే. మీరు చూస్తుంటే తోకా తొండం ఏది సంబంధం ఉండకుండా మాట్లాడుతుంటాడు. ఒకరోజు చక్రవ్యూహం అంటాడు, ఒకరోజు అభయ హస్తం అంటాడు, ఒకరోజు అదే అంటాడు, ఇది అంటాడు. ఇవన్నీ కూడా పిచ్చి వాటి మీద పరిజ్ఞానం లేకుండా రామాయణము, మహాభాగవతము, లేకపోతే శివపురాణము, ఆయనకేమైనా జ్ఞానం ఉంటుందా, లేకపోతే పూర్తి డెప్త్ ఆఫ్ ఇది ఉంటుందా అంటే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయడానికి రాదు. బట్ మనోహర్ గారు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు, హీరోయిక్ యాటిట్యూడ్ కనబడుతోంది అని. కాన్ఫిడెంట్ గా నటిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అనొద్దు, మనం కాన్ఫిడెంట్ గా నటిస్తున్నాడు. ఎందుకంటే డైరెక్షన్ అలా ఉంది. నో మీరు మాటల్లో ఇంత దబాయింపు ఉండాలి, మీరు మాట్లాడినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కనపడాలి మీ డైలాగ్ డెలివరీలో. ఇదంతా కూడా ఒక సినిమా షూటింగ్ టైప్ లో ఆయనను ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు. ఆయన కూడా కష్టపడుతున్నాడు పాపం. దీన్ని మనం ఎంజాయ్ చేయాలి అంతేగాని. ఇప్పుడు ఉదాహరణకు ఆయన అదేది హల్వా కామెంట్ చేసినప్పుడు ఆయనకు మినిమం జ్ఞానం ఉండదు. ఈ హల్వా తరతరాలుగా వస్తుంది, వాళ్ళ తాతయ్య వాళ్ళ నానమ్మ అందరూ కూడా పంచుతూ వచ్చారు ఈ హల్వా. అది తెలియకుండా ఇప్పుడు ఏదో కొత్తగా ట్రెడిషన్ స్టార్ట్ చేశారు అన్నట్టుగా మాట్లాడు. దీన్ని హల్వా అనాలనా హౌలా అనాలనా అర్థం కానటువంటి విషయము. అందుకే మనము రాహుల్ గాంధీ ఇంకా మరింత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, ఇంకా రక్తి కట్టేంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు రాబోయే రోజులలో. ఇప్పుడు ఈడీ విషయం మాత్రము మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈడీ ఒకవేళ తన పని తాను చేసుకుపోతే మీకు సమస్య ఏమిటి అని అంటున్నాను. మీరు ఇంతవరకు ఒక బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. ఏంటంటే ఈడీ మీ చెప్పు చేతుల్లో ఉంది అని మీరు అన్నారు, అందుకే ఈడీతో మీరు ఆడిస్తున్నారు అంటున్నారు. అట్ సేమ్ టైం మీరు ఏమంటున్నారంటే ఈడీ నా చెప్పు చేతుల్లో ఉంది, నాకు అన్ని చెప్తుంది, మా ఇంటికి ఎప్పుడు వస్తుందో కూడా టైం చెప్పింది అని మీరు చెప్తున్నారు కదా. మీరు ఇప్పుడు హల్వానా హౌలానా నాకు చెప్పండి, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఈడీ ఎవరి చేతిలో ఉంది? మీరు మోడీ చేతిలో ఉంది అని అన్నారు. ఇప్పుడు మీరేమంటున్నారు? నా చేతిలో ఉంది, అందుకే నేను చెప్తున్నా, మా ఇంటికి వస్తున్నారు వాళ్ళు, చాయ్ బిస్కెట్స్ తో నేను వెయిట్ చేస్తున్నా. అందుకే బీజేపీ నేతలు కూడా ఎవరా అధికారి పేరు బయట పెట్టండి అని డిమాండ్ చేస్తున్నారు. సరే, దీంట్లో సీరియస్నెస్ ఏడా ఉంది చెప్పండి? దీంట్లో ఆయన నిజంగా అంత కమిటెడ్ అయిన మాటల్లో. అందుకే రాహుల్ గాంధీ ఆమె అన్నది బాగా అన్నది, ఎవరు సినీ యాక్ట్రెస్ కంగనా రనౌత్. నాకైతే ఆయన మాట్లాడేది ఏందో అర్థమే కావట్లేదు అని చెప్పేసింది అమ్మాయి పాపం. వాస్తవంగా కూడా రాహుల్ గాంధీ మోస్ట్ ఇమ్మెచ్యూర్డ్ ఫెలో, ఇన్నేళ్ల తర్వాత కూడా పరిపక్వత సాధించలేనటువంటి ఒక నాయకుడు. ఈడీ గురించి నేను మళ్ళా చెప్తున్నాను, ఈడీని దుర్వినియోగం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం అని మీరు రిపీటెడ్ గా చెప్పిన వాళ్ళు. ఈడీతో సంబంధాలు ఎందుకు పెట్టుకున్నారు? మీరు మీ ఇంటికి ఎప్పుడు వస్తారు, చాయ్ ఎప్పుడు తాపాలని ఎందుకు వెయిట్ చేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పండి. ఇంకా ఇంకొక మాట కూడా ఏందంటున్నానంటే, ఈడీ అంటే మీకు భయం ఎందుకు? మీరు నిజంగా పత్తిత్ అయితే, ఏ పాపం తెలియని వాళ్ళైతే ఈడీ కాదు, ఈడీ వాడి బాపు వచ్చినా భయపడ. ఇప్పుడు మా ఇంటికి రమ్మనంటే ఈడీని నాకేం భయం ఉంటుంది చెప్పండి? అందుకే చేతులు జాచి నేను ఆహ్వానిస్తున్నాను, చాయ్ బిస్కెట్లు రెడీ చేస్తున్నాను అంటాడు. అది స్టైల్ గా అంటున్నాడు. ఆయన అంటూనే భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇగో ఈడీ నా పైన ప్రయోగిస్తున్నారు, వస్తున్నారు అని. లేకపోతే మా వాళ్ళ మీద దాడులు చేశారు, ఇప్పుడు నా పైకి వస్తున్నారు. నేనేమంటున్నా అంటే, మీ దగ్గర ఏమీ లేకపోతే
మీరు ఏమంటారు చట్ట విరుద్ధమైనటువంటి యాక్షన్స్ మీది ఏమీ లేకపోతే ఈడీని ఎప్పుడు వెల్కమ్ చేయాల్సిందే. ఇప్పుడే కాదు, మీ వాళ్ళ పైన దాడులు జరిగినప్పుడు కూడా వెల్కమ్ చేయాల్సింది కదా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు మాత్రం చాయ్ బిస్కెట్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారా? ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.